శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 బ్రహ్మాండ పురాణ అంతర్గత లలితా సహస్రనామ స్తోత్ర మంత్రభాగంలో ప్రవేశించాం మనం. ఇప్పుడు సుమారుగా 4 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పంచమ శ్లోకం చూద్దాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థర శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. నామాలు చదివేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలండి. చాలామంది తెలియక 8 అక్షరాలు అయ్యేప్పటికీ ఆపుతున్నారు. ఆపకూడదు. 16 అక్షరాలు ఒకే నామం. మనకు చతుర్థ శ్లోకంలో చూడండి. చంపకాశోక పున్నాగ సకోస గొంతుకుల సత్వచ ఒకటే నామం. కురువిందమణి శ్రేణి గణత్కోటీరు మండిత ఒకటే నామం. అలా కలిపి చెప్పేసారు. అంతేగాని చంపకాశోక పున్నాగ దగ్గర ఆపకూడదు, కురువిందమణి శ్రేణి దగ్గర ఆపకూడదు. కొంతమంది దీర్ఘాలు తీసుకుంటారు. అనవసరమైన దీర్ఘాలు తీస్తే అర్థం మారుతుంది. సంస్కృతంలో సంస్కృత భాష వైభవం చాలా గొప్పదండి. ఒత్తు లేకపోయినా, ద్విత్వం లేకపోయినా, సంయుక్తాక్షరం ఉండవలసిన చోట ఉండకపోయినా, ఆ ఉచ్చారణ సరిగ్గా లేకపోయినా, దీర్ఘాలు హ్రస్వాలుగా చేసి పొరపాటున పలికినా, హ్రస్వాలను దీర్ఘాలుగా కలిగిన అర్థాలు మారిపోతాయి. అది సంస్కృత భాష వైభవం. అర్థం మారిపోతే ఏముంది? మంత్రార్థం మారిపోతే మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నిష్ప్రయోజనం. సమయం వ్యర్థం, శక్తి వ్యర్థం. అంటే వ్యర్థమైన పనులు చేయకూడదు. అంచేత జాగ్రత్తగా గమనించండి. నేను ఎలా చదువుతున్నానో అది గమనించండి. అలా ఆపాలి. అమ్మవారి నామం 16 అక్షరాలు ఒక నామం అయినప్పుడు మధ్యలో దాన్ని విడదీయకుండా ఒక నామంగానే పరిగణించి ఒక నామంగానే చెప్పాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు 5వ శ్లోకంలో ప్రవేశించాం కదా. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. కష్టమేం కాదు కదా. ఏదో పెద్ద 40 అక్షరం 20 అక్షరాలు 30 అక్షరాలు లేవు కదా. ఊపిరి బెగబడి చదవడానికి సులభంగా ఉంది. 16 అక్షరాలే కదా. అక్కడ ఆపకూడదు. ఆపితే మనకు ప్రయోజనం ఉండదు. గమనించాలి. అమ్మవారి యొక్క విశేషమైన నామాన్ని వ్యాసులవారు మనకు అందిస్తే దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా చదివితే ఏమైనా పుణ్యం ఉంటుందండి? ఎటువంటి పుణ్యం ఉండదు. అంచేత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలం భగవత్ స్వరూపం. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థర శోభిత ఒక నామం. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక రెండో నామం. 2 నామాలు 2 మంత్రాలు. అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థర శోభిత. విభ్రాజత్ అళిక స్థర శోభిత పదం అర్థం చెప్పుకునేవాడు దాన్ని ఆపి పదాన్ని విభజించి చెప్పుకోవాలి. అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థర శోభిత. దీన్ని దీర్ఘ సమాసాలు అంటారు. దీర్ఘ సమాసాల్లో చిన్న పదాలు ఉంటాయి. ఆ పదాలు జాగ్రత్తగా మనం అధ్యయనం చేసినట్లయితే, అర్థం చెప్పుకున్నట్లయితే ఎటువంటి అర్థభేదాలు ఉండవు. అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థర శోభిత. అష్టమీ చంద్ర శుక్లపక్షంలో అష్టమి నాడు ఒక్కసారి చంద్రుడిని చూడండి. ఆకాశంలో ప్రతి శుక్లపక్షంలోనూ ముఖ్యంగా శరదృతువులో స్పష్టంగా కనిపిస్తాడు చంద్రుడు. హేమంత ఋతువులు కూడా పర్వాలేదు. అష్టమీ చంద్ర విభ్రాజత్. అష్టమి నాడు ప్రతి మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు చంద్రుడు ఒక వలయాకారంగా ఉంటాడు. చంద్రవంక వలయాకారంగా ఉంటుంది, అర్ధవలయాకారంగా ఉంటుంది. అలా అర్ధవలయాకారంగా ఉన్నది అమ్మవారి లలాట భాగం. అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. అళిక అంటే ముంగురులు. అమ్మవారికి కేశ సంపద అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ దివ్య స్వరూపం కదండి. మనం మానవ మాత్రులం.
మనకు జుట్టు ఊడిపోవడం రకరకాలుగా జరుగుతుంటాయి. సామాన్యమైన దేహం, పార్థివ దేహం, పాంచభౌతిక దేహం, అన్ని మార్పులు వస్తుంటాయి. వాళ్ళు దేవతలు ఎలా ఉంటారండి? త్రిదశులు, త్రిదశాహ. వాళ్ళకి 3 దశలు ఉంటాయట. బాల్య, కౌమార, యవ్వన. బాల్య, కౌమార, యవ్వన. బాల్యము, కౌమారము, యవ్వనము 3 దశలు. కానీ మనకు 6 ఉంటాయి. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం. షడ్వికారాలు, 6 మార్పులు. అంతేదా మనకు మారిపోతుంటాయి. 60 ఏళ్ళు దాటినప్పటి నుంచి మనం లెక్క పెట్టుకోవాలి. మన ఇంగ్లీషు కౌంట్ డౌన్ అంటారు సరే. ఇప్పుడెప్పుడా నిజమే. ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా. ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పలేం కదా అని ఇంకేమీ చేయకుండా ఉంటామా? తప్పు. మన ధర్మం మనం చేయాలి. స్తోత్రాలు చదవాలి, అమ్మవారిని సేవించాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి, శక్తి ఉన్నంత వరకు సేవిస్తుండాలి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే భాగవతంలో చెప్తారు. అధ్యాత్మ రామాయణంలో కూడా ఉంది. అధ్యాత్మ రామాయణంలో భరతుడు చెప్తాడు. భరతుడు పాదుకులను తీసుకొచ్చాడుగా పట్టాభిషేకం కోసం. వనవాసంలో తీసుకొచ్చాడు కనుక వనవాసం పూర్తయిపోయి శ్రీరామచంద్రుడు ధర్మానికి జయాన్ని కలిగించి నందిగ్రామం చేరిన తర్వాత అందరి సమక్షంలో భరతుడు పాదుకలు తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి, స్వామి ఈ రాజ్యం మీది, ఈ శరీరం మీది, నా శరీరం, నా ప్రాణాలు అన్నీ మీవే. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఇవన్నీ మీవే స్వామి, మీకే సమర్పిస్తున్నాను అంటట. అది అధ్యాత్మ రామాయణంలో ఉన్నది. అలాగే భాగవతంలో కూడా ఉన్నది విశేషమైనది. అలా అమ్మవారు ఇచ్చినటువంటివే కదా ఇవన్నీ కూడా. అంటే అమ్మవారు దివ్యశక్తి కలిగిన వాళ్ళు. అంటే అమ్మవారు ఎలా ఉన్నారు? అష్టమి చంద్ర విభ్రాజత్ అళికస్తర శోభిత. అష్టమి నాటి శుక్లపక్ష అష్టమి నాటి చంద్రుడిలాగా వాళ్ళు వలయాకారంగా ఉన్నటువంటి అద్భుతం. అంటే కనుబొమ్మలు ఇలా పైకి ఇలా ఉంటాయి. కనుబొమ్మలు ఇలా పైకి ఉండటం అది దివ్య లక్షణం, సౌందర్యానికి లక్షణం. ఇలా పైకి ఉంటాయి కనుబొమ్మలు. ఇవి కనుబొమ్మలు ఇలా పైకి ఉండేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ముంగుళ్ళు కిందకు వచ్చాయి. ఇది ఇప్పుడు ఇలా అర్ధాకారంలో, అర్ధవలయాకారంలో ఉంటుంది. అలా ఉన్నారట అమ్మవారు. ఎంత అద్భుతంగా చెప్పారండి. ఆ రూపాన్ని ఊహిస్తే ఎంత బాగుంటుంది. మహానుభావుడు వ్యాసుడు వారు. అష్టమి చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభిత. అష్టమి నాడు చంద్రుడి వలె ప్రకాశించేటటువంటి ముంగురులతో కూడా లలాటం కలిగిన వారు. ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. ముఖచంద్ర, అమ్మవారి ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తోంది. ఇంకా చంద్రుడిలో కళంకం ఉంది, మత్స. చంద్రుడిలో అంటే మామూలుగా వీళ్ళు శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు గమనించిన దాన్ని ఏంటంటే చంద్రుడిలో ఉన్నటువంటి లోతైనటువంటి గుహలు, లోయలు అవన్నీ కూడా మచ్చల్లా కనిపిస్తుంటాయని. కానీ మనకు అవి ఒక చంద్రుడిని ఒక ఆకారంగా భావించినట్లే ఒక చంద్రమండలాన్ని, అంటే చంద్రమండలానికి అధిదేవత చంద్రుడు, ఆ మండలాన్ని ఒక రూపంగా భావించినట్లయితే అక్కడ ఉన్న మచ్చలు కళంకము అనిపిస్తుంది. కళంకం అంటే మచ్చ కదా, మనకు పుట్టుమచ్చలు ఉంటాయి, అవన్నీ కూడా కళంకాలుగా అనిపిస్తుంటాయి. అంతే. అవి ఎలా ఉన్నాయంటే ముఖచంద్ర కళంకాభ. అమ్మవారి యొక్క ముఖచంద్రుడు, ముఖమనే చంద్రుడిలో కళంక ఆభ, కళంకంలాగా ఆభ ప్రకాశిస్తుంది. ఏమిటిది? మృగనాభి విశేషక. కస్తూరికి బొట్టు. మృగనాభి అంటే హిమాలయాల్లో కస్తూరి జింకలు ఉంటాయి. ఆ జింకలో ఒక జాతి. ఆ జింకల యొక్క నాభిస్థానం నుంచి ఒక స్రావం వస్తుంటుంది అప్పుడప్పుడు. అది అద్భుతమైన పరిమళభరితంగా ఉంటుంది. కస్తూరి అంటారు దాన్ని. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అని మనం శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఉంటాం. ఆ కస్తూరి తిలకం, మామూలుగా తిలకం పెట్టుకుంటాం అందరం, కానీ కస్తూరి కరిపితే అది నలుపు రంగు వస్తుంది. కస్తూరి నల్లగా ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యం అజీర్తి చేసినప్పుడు కస్తూరి మాత్రలు వేస్తుంటారు. కస్తూరి గొప్ప ఔషధం, గొప్ప సౌగంధికం. ఆ కస్తూరితో అలంకరించబడిన మృగనాభి అంటే కస్తూరి, మృగం యొక్క నాభి నుంచి వచ్చింది. ఆ మృగనాభి విశేషగా అమ్మవారి యొక్క ముఖమునందు, చంద్రుని వంటి ముఖమునందు నల్లటి కస్తూరి తిలకం కనిపిస్తుంది. అది అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖచంద్ర కళంకాభ. ముఖచంద్రుడు ముఖము, అమ్మవారికి ముఖమైన చంద్రుడిలో కళంక మచ్చలాగా ప్రకాశిస్తున్నటువంటి మృగనాభి, కస్తూరితో కూడినటువంటి విశేషమైన తిలకం కనిపిస్తుంది అలాంటి అమ్మవారు. అష్టమి చంద్ర విభరాజత్ అళిక స్థల శోభిత.
అష్టమీ చంద్ర విభరాజ దళిక స్థర శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక పునర్మిలామः आगामि कार्यक्रमे।